నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెలగపూడిలోని సచివాలయం వద్ద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిని భావించే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతుందని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. దేశమంటే మనుషులు అనే నినాదానికి సార్థకత చేకూరాలని సీఎం తెలిపారు. గురజాడ చెప్పిన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు మార్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయని వివరించారు. జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. 2047 వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు, బీహార్, యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల, పెద్ద రాష్ట్రాల వల్ల. అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది. హై చైల్డ్ రేరింగ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్కి, ఇండ్లకు, హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము భరించలేమని చెప్పేవాళ్ళు హైయెస్ట్ 418 మంది వచ్చారు. ఈ 2 ప్రధాన కారణాలైనప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తప్ప వేరే మార్గం లేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ్ వైద్య కళాశాల ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనకి సంబంధించి వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ ప్రసాద్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రంగరాయ్ వైద్య కళాశాలలో బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకి పాల్పడుతున్న అంశం వెలుగు చూసింది. ముఖ్యంగా ల్యాబ్ సహాయకుడు మరొక ఉద్యోగి వికృత చేష్టలపై కళాశాల ప్రిన్సిపల్ కి ఫిర్యాదు అందింది. ఈ నెల 8న కొందరు విద్యార్థినులు ఫ్యాకల్టీ వద్ద విలపించుకోవడంతో కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరును దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు. ఈ విషయాన్ని కళాశాల విద్యార్థినులు కొందరు మీడియా దృష్టికి తీసుకుని వచ్చారు. సిబ్బందిలో 2 వ్యక్తులు తమను వేధించినట్లు విచారణలో తెలిపామని అన్నారు. తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఒకతను బి జిమ్మి రాజు, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్, బయోకెమిస్ట్రీ, దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్, పాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. అరౌండ్ 10 o'clockకి మనకు ఆ రిపోర్ట్ కంపైల్ చేసి జీజీహెచ్ వైపు, రంగరాయ్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆల్సో హ్యాస్ సబ్మిటెడ్ రిపోర్ట్. ఇమీడియట్లీ మన వైపు నుంచి 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి, అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్ ఆల్సో టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్. మ్యాన్ వాజ్ వర్కింగ్ ఫర్ 20 years, 20 ఏళ్ళ నుంచి ఆ కాలేజ్లో పనిచేస్తున్నాడు. 2-3 ఇష్యూస్ వస్తాయి, బట్ కంప్లైంట్స్ రాలేదు. బట్ దిస్ టైమ్ ఫస్ట్ టైం ఆల్ చిల్డ్రన్ అందరు కలిపి ఇలా అనానిమస్ కంప్లైంట్ ఒకటి రావటం. సో దట్స్ వాట్ వీ సెడ్, వీ విల్ టేక్ నెసరీ యాక్షన్. సస్పెన్షన్తో వదలమండి. See, my understanding is ఈ ఇన్సిడెంట్ ఇవాళ ఈ స్కేల్లో వచ్చిందంటే there would have been some incidents. నేను దాంట్లో మనం అంటే there is nothing to hide, మనందరికీ తెలిసిందే. సో వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్ అయితే లాస్ట్ 2-3 months నుంచి కొంచెం అగ్రివేట్ అయింది, ఎక్కువ అయింది. సో అందుకని కంప్లైంట్ చేస్తామని చెప్తున్నారు అనమాట రిపోర్ట్లో కూడా. సో దట్స్ వాట్ వీ హ్యావ్ రికార్డెడ్ ఇన్ ద రిపోర్ట్ ఆల్సో. 55 members have complained. I don't want to comment on people పేర్లు అవంతా. 55 people have given statements to us. అందుకే 2 days పట్టిందమ్మా. ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న 3 reports రావడం జరిగింది.
1 టౌన్ లిమిట్స్లో 2, అట్లనే 2 టౌన్ లిమిట్స్లో 1 వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. నలుగురు ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ we will make sure that they are punished under relevant sections of law. Stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not repeated. విద్యా, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అలా చేయటం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవటమేనని అన్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందీలో డబ్బైన 31% సౌత్ ఇండియన్ సినిమాలు ఆదాయం తెచ్చిపెడుతున్నాయని చెప్పారు. వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవటానికి ఎందుకు ఇబ్బంది? హిందీ నేర్చుకోవటం అంటే మన ఉనికిని కోల్పోవటం కాదు, ఇంకో భాషను అంగీకరించడం అంటే ఓడిపోవటం కాదు, కలిసి ప్రయాణించడం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. వేడుకల్లో భాగంగా దక్షిణ సంవాదం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతమైన ఒక పంజాబీ భగత్ సింగ్ భారతదేశానికి ఒక రెవల్యూషనరీ ఐకన్. రాణా ప్రతాప్ శౌర్యానికి దేశానికి ఎక్కడో రాజస్థాన్ లో ఉన్న రాణా ప్రతాప్, తమిళనాడులో ఉన్న అబ్దుల్ కలాం మిస్సైల్ మెన్ ఆఫ్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీ ద్రావిడ ప్రాంతంలోనున్న ఒకళ్ళు చేసిన మువ్వెన్నెల జెండా మన భారతదేశానికి తిరంగాయం. ప్రతి భాష జీవ భాష. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా ఏ భాషలైనా కాదు మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటాం, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది. అది హిందీ. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. మన మాతృభాష అమ్మ అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వీటన్నిటికీ అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీ వద్దనుకోవటం, హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు. ఒకరితో కలవడం అంటే, మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణించడం. హిందీని రాష్ట్ర భాషగా ఉండటం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్మిషన్, ఇట్ ఈస్ అన్ ఎడిషన్. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే కదా మనం ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం. అలాంటిది దేశం మొత్తం మీద 3rd హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మనం దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడండి. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఇన్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? ఈ రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్ హిందీలో 70 రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది. నరేగా బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. వైసీపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన ఉపాధి హామీ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా క్లోజ్ చేసిన 3,52,788 పనులకి బిల్లులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 300 కోట్లకు పైగా చెల్లింపులు ఇవ్వకుండా నిలిపివేశారు. మూసివేసిన ఆ బిల్లుల్ని రీఓపెన్ చేసి చెల్లించాలని ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫలితంగా సుమారు 180 కోట్ల బిల్లులు చెల్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. జాతీయ ఉపాధి హామీ పనుల కింద దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయల వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు చేయలేదు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఆ వర్కులన్నింటినీ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కూడా అంతా మారిపోయింది. గత 6 సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్స్ అన్ని ఈ రోజు రీఓపెన్ చేశాం. ఈ వర్కులకు సంబంధించి 180 కోట్ల రూపాయలు పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కు వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచ్ చేసి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా విత్ ఇన్ 30 days లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా కష్టమైనది. 6 సంవత్సరాల క్రితం జరిగిన వాటన్నిటికీ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప స్టేట్ కి సెంటర్ కు ఉండేటువంటి ఒక రిలేషన్ వల్ల వాళ్ళందరూ ఓపికతోటి అన్ని విని దాదాపు 4,30,30,000 వర్కులు
పెడితే అందులో ఒక 60-70 వేల వర్కులు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవి తీసేసి 3,50,000 వర్కులు ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళందరికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. రుణాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుటీల యత్నాలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులను తప్పుడు మెయిల్స్ తో అడ్డుకునే యత్నం చేస్తారా అని ప్రశ్నించారు. యువతకు మేలు జరుగుతూ ఉంటే వైసీపీ నేతలు అడ్డుకునే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు మెయిల్స్ పెట్టి లేఖలు రాసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఓపిగ్గా ప్రశాంతంగా ఉన్నాం. 20 రోజుల తర్వాత స్పందించాం. ఎందుకంటే మీ వేషాలు ఏమేమి వేస్తారో చూడాలి అని. పిటిషన్లు పెట్టారు, సెబీ క్లియరెన్స్ ఇచ్చింది, మీ పిటిషన్ తర్వాత ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది. తూచ్ ఆర్బీఐ ఎవరు ఇవ్వడానికి అంటాడు బుగ్గన గారు. ఇంకెవరు ఇవ్వాలనైనా? రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా సపరేట్గా ఉందా? బుగ్గన గారు, నువ్వు పిటిషన్ పెట్టావు, నువ్వు పెట్టింది నిజమైతే ఆర్బీఐయో సెబీనో మమ్మల్ని తప్పు పెట్టాలి. అవి చూసిన తర్వాత కూడా వివరణలు తీసుకున్న తర్వాత మా క్లియరెన్స్ ఇచ్చారు. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నువ్వేమన్నా రాజేంద్రనాథ్ రెడ్డి బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఏమన్నా అనుకుంటున్నావేమో. ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చిందా లేదా, సెబీ క్లియరెన్స్ ఇచ్చిందా లేదా, దాని తర్వాత లేదా, పెట్టుబడి ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా లేదా, ఇంకేం కావాలయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి? అబ్బే మీది రాజ్యాంగ విరుద్ధం. ఎవరు నువ్వు చెప్పింది నమ్మాలా? నీకు దోమల మీద యుద్ధం ఎందుకయ్యా? కొంచెం వెటకారం తగ్గించుకుంటే మంచిది. సీరియస్గా బీ లైక్ ఎ ప్రొఫెషనల్. విచిత్రం, వీళ్ళే కోర్టులో పిటిషన్ వేస్తారు, మళ్ళీ మరుసటి రోజు ఈమెయిల్ ఈయన ప్రెస్ మీట్ పెడతాడు, కోర్టులో ఉంది డబ్బులు ఎట్లా ఇస్తారు అని వాళ్ళకి మెయిల్స్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ట్వీట్ చేస్తారు. ఎవరు లెక్క పెట్టలా, ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇప్పుడు కడుపు మంట ఎవరికి ఇలాంటిది ఏమైనా ఉంటే వేసుకోండి. మీరు 7,000 కోట్లకు మీరు పిలిచారు, ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలా మిమ్మల్ని చూసి. అది వాస్తవమే కదా. ఇవాళ మేము అదే కార్పొరేషన్కి కంటిన్యూషన్ జీవో ఇస్తే 9,000 కోట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. దానికి మీకు కడుపు మంటనా? దేశద్రోహ కేసు పెడతారా అని మీ మీద పెడతామని చెప్పలేదు. మీరెందుకు భుజాలు దడుకుంటున్నారు? ఎవరైతే దొంగ ఈమెయిల్స్ పంపించారో వాళ్ళ మీద ఖచ్చితంగా పెడతాం. మీకేం అనుమానం అక్కర్లేదు. మీరేమన్నా ప్రోత్సహించింటే మీరు భయపడండి. మరి దొంగ ఈమెయిల్స్ పెట్టిన వాళ్ళని కేసు పెట్టకుండా చెప్పండి. మేము నేరుగా రోజు గవర్నర్కి పిటిషన్ ఇస్తే తప్పు పట్టారు, మిమ్మల్ని అగ్రిమెంట్ మార్చారు, దొరికిపోయారు మీరు దొంగల్లాగా. లాస్ట్ విడత డబ్బులు కూడా తీసుకోలేదు, కేంద్రం తప్పు పట్టింది. మేము ఈరోజు కరెక్ట్ చేశాం కాబట్టి ఆర్బీఐ అన్ని క్లియరెన్స్ ఇచ్చింది. ఇకనైనా ఈ బుకాయింపులు ఆపు. విజయవాడ రైల్వే స్టేషన్లో కోరమండల్ రైల్లో శుక్రవారం రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో ప్యాక్ చేసిన చాక్లెట్లను తీసుకువెళ్తూ ఉండగా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీ చేస్తున్నట్లు రైల్వే డీఎస్పీ రత్నరాజు తెలిపారు. గంజాయిని చాక్లెట్ ఉండలుగా మార్చి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వైసీపీ నేతలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వైఎస్ జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా వీరిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేలప్రెడ్డి, అంబటి మురళి పిఎస్కు వచ్చారు. రెంటపాల పర్యటన రోజున నిబంధనల్ని ఉల్లంఘించడంపై పోలీసులు వారిని ప్రశ్నించారు. ఈ మేరకు వారి నుంచి వచ్చిన సమాధానాన్ని రికార్డు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. పేదరికం లేని సమాజానికి సూపర్ 6 పథకాలు దోహదపడతాయని పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక 38వ డివిజన్ గుజన్గుండ్ల ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యల్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఎస్సీ కాలనీలో చర్చి నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పరిపాలన తొలి అడుగులో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవడం జరిగింది. సంవత్సర కాలం పూర్తయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ ప్రజలకి దగ్గరగా వెళ్ళి చెప్తూనే, అదేవిధంగా వారు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతుల్ని చూస్తున్న పరిస్థితి కూడా గమనిస్తూ ఉన్నాము. అయితే అందులో భాగంగా ఈరోజు 38వ డివిజన్లో గుజ్జనగుళ్ళలోని ఎస్సీ కాలనీలోకి వచ్చాము. ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఈరోజు వెళ్ళి వాళ్ళు అనుభవిస్తున్న బాధల్ని, అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం ద్వారా పొందుతున్న ఆనందాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అందరికీ కూడా చాలా మందికి మనకి తల్లికి వందనం పథకం వచ్చింది, పెన్షన్లు వచ్చాయి అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి చదువుకున్న పిల్లల్ని అడిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది, అమరావతి రాజధాని ప్రాంతం
ముందుకు వెళ్తుంది. చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక హోప్ ఏర్పడింది. రానున్న రోజుల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పే ఆశ మాకు కలిగింది అని చెప్పి స్థానికంగా విద్యార్థులందరూ కూడా చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉంటున్న వీళ్ళకి ఇల్లు పట్టాలు కానీ బీఫామ్లు కానీ లేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక మంచి న్యాయం చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఎప్పటి నుంచో మనకి ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి క్యాంపెయిన్లో ఉన్నప్పటి నుంచే ఒక చర్చ్ కావాలని చెప్పి స్థానికంగా అడగడం జరిగింది. వారికి కూడా ఇస్తాము అని చెప్పి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే చిన్న స్థలం కూడా చూడడం జరిగింది. చాలా త్వరితగతిన మున్సిపల్ కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొచ్చి ఆ ఒక చోటుని ఆ చర్చ్ కోసం కేటాయించే ప్రయత్నం కంపల్సరీగా చేస్తాము. అందులో భాగంగా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ మానం సీను గారు ఉన్నారు, కార్పొరేటర్ పద్మశ్రీ గారు ఉన్నారు. మా అందరి ప్రోద్బలంతో వారి యొక్క కోరికను మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. స్థానికంగా ఇక్కడ కమిటీ మెంబర్లు, లీడర్లు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఈ సుపరిపాలనని ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కింద గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి ఆషాఢ సార సమర్పించే కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఆషాఢ మాస పుట్టింటి సార మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా కొనసాగింది. అమ్మవారి ఆషాఢ సార ఊరేగింపు కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యం నడుమ 108 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ మేరకు దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. దేవస్థానంలో జరిగిన ఉత్సవం గురించి వివరించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు, కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారము ఎంతో అద్భుతంగా తయారు చేశాము. పుర ప్రముఖులు, పురజనులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకువెళ్తుందిగా కోరుతున్నాం. ఈరోజు 108 ముత్తైదులతో సారె పెడతానికి పుట్టింటికి నుంచి అత్తగారింటికి ఎలా వెళ్తామో అమ్మవారింటికి ఎలా వెళ్తామో అలా సారె పెడతానికి 108 ముత్తైదులు చక్కగా కోలాటం, ఒక 40 మంది కోలాటంతో మంగళ వాయిద్యాలతో ఒక ప్రదక్షిణం చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పురప్రముఖులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. రోజున వాసవి చిన్నమ్మవారికి అత్యంత వైభవంగా మన గుడి వారు చక్కగా ఆషాఢ మాస సందర్భంగా ముత్తైదులతో సారం తీసుకువచ్చి చాలా బ్రహ్మాండంగా జరిగారు. ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాము. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించే కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆషాఢ సారె ఊరేగింపు కార్యక్రమం ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వర అమ్మవారి మహిళా భక్త బృందం సభ్యులు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. అమ్మవారి ఆశస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి సారె కార్యక్రమం జరుగుతుంది. మేము భక్తులందరం కూడా కలిసి అంగరంగ వైభవంగా పసుపు కుంకుమలు, చీర, సార, ఒడి బియ్యము, ఒడికంటి బియ్యము, గాజులు, పువ్వులు, పండ్లు, అన్ని రకాలు అమ్మవారికి ఇది తెచ్చాము అది తెచ్చామని కాకుండా ముత్తైదు కాబట్టి అమ్మవారికి గోరింటాకు కూడా నూరుకొని గోరింటాకు కూడా తీసుకొచ్చాము. అందరం కలిసి అమ్మవారికి సారే కార్యక్రమం సమర్పిస్తున్నాము. అమ్మవారి కరుణా కటాక్షాలు మా అందరిపై ఉండాలని అందరి తరపున కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి మా మహిళా భక్త బృందం తరపున ఈరోజు ఆషాఢ సారి తీసుకొచ్చాము. దీంట్లో మా మహిళా భక్త బృందం మొత్తం కలిసాము. అది కాక మా 2023 టీం ఉన్నామండి. వాళ్ళందరం కలిసి ఈరోజు అమ్మవారికి సారి తీసుకొచ్చాము. దీంట్లో పళ్ళు, పూలు, డ్రై ఫ్రూట్స్, సారె అన్నీ అమ్మవారికి సంబంధించినవి అన్ని గోరింటాకుతో సహా తీసుకొచ్చామండి. మహాశైలందరూ అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. జైవాసవి జైవాసవి మన గుంటూరు నగర పట్టణంలో ఆరగ్రహారంలో కొలువై ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఇవాళ మహిళా భక్త బృందులందరూ కలిసి సారె సమర్పించడమైనది. ఆడవారికి ప్రీతిపాత్రమైన సౌభాగ్యమైన వస్తువులు, అమ్మవారికి పసుపు, కుంకుమ, ఆడవారికి ఏవేవైతే ఇష్టమో అవి అన్ని అమ్మవారికి ప్రసాదించినవి. ఆ అమ్మవారికి మా చేతనైన కొలది కన్యకా పరమేశ్వరి గుడిలో సారె సమర్పించడం జరుగుతుంది. కేవలం 50 మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అందరూ కృపకు ప్రాప్తి కాగలని కోరుకుంటున్నాం. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఏఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని చెప్పారు. యువగలం పాదయాత్రలో విద్యార్థి రంగ సమస్యల పరిష్కారానికి లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ రోజు కళాశాలలో సర్టిఫికెట్లు ఇరుక్కోపోయి ర్యాపిడో, జొమాటో అటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈరోజు పనిచేసుకుంటా ఉన్నారు. దీనంతటికి కారణం గత ప్రభుత్వము 77 జీవోని రద్దు చేసింది. అయ్యా నారా లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్ర సందర్భంగా ప్రతి విద్యార్థి కన్నీటిని నేను తుడుస్తాను, వాళ్ళ సర్టిఫికెట్లన్నీ నేను ఇప్పిస్తాను, నేనున్నానని భరోసా ఇచ్చిన మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 పీజీ సెట్లు అయినాయి. ఈ రోజుకి కూడా జీవో నెంబర్ 77ను మీరు రద్దు చేయలేదు. అదేవిధంగా దాదాపు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, అవి మీరు విడుదల చేయలేదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ దగ్గర ప్రభుత్వ రికార్డ్స్ ఉన్నాయి. ఎంతోమంది వేల లక్షల మంది విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు ఇరుక్కో ఉన్నాయి. ఈరోజు కాలేజీలు విద్యార్థుల మెయింటెనెన్స్ మీద బతికేటటువంటి కాలేజీలు కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మీరు రీంబర్స్మెంట్ విడుదల చేయలేదు. కాలేజీలో వాళ్ళు ఫీజులు చెల్లించుకోలేకపోతున్నారు, వాళ్ళు విద్యార్థుల మీద బలవంతం పెడుతున్నారు. వాళ్ళు ర్యాపిడో, జొమాటోలో వాటిలో పని చేసుకుంటా. ఏఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బాలనవ్యశ్రీ రింగిశెట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు స్థానిక గుంటూరు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం నందు వందలాది మంది విద్యార్థులతో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, అలానే జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులతో నిరసన తెలియజేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. ప్రభుత్వం అమల్లోకి వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తాము. అలాగే యువగలం పాదయాత్రలో నడుస్తూ ప్రతి ఇంటికి తిరుగుతూ విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళతో ఫోటో సెల్ఫీ తీసుకుంటూ జీవో నెంబర్ 77ను రద్దు చేస్తాను, వచ్చిన 100 రోజుల్లోనే విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన
మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ విద్యార్థుల బాధను మాత్రం పట్టించుకోవటం లేదు. విద్య పూర్తయిన విద్యార్థులు, డిగ్రీ బీటెక్ పూర్తయిన విద్యార్థులు వాళ్ళ స్టడీ అయిపోయిన సర్టిఫికెట్లు చూసుకోక చెన్నై, బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోలేక, సర్టిఫికెట్ లేక కూలీ నాలి పని చేసుకుంటా రోడ్లంతా తిరుగుతూ ఉన్నారు. అలా కూలీ నాలి చేసుకున్న డబ్బులతో వాళ్ళ ఫీజులు చెల్లించుకొని సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. నాయకుడు అంటేనే నాయకుడు లేని నవ సమాజాన్ని సృష్టించేవాడే నాయకుడు. అటువంటిది ఇక్కడ విద్యార్థులు ఇంత బాధలు పడుతున్నా, ఇంత క్షోభ పడుతున్నా కానీ కళ్ళు తెరిచి నిద్రపోతా ఈ తమాషా చూస్తూ ఉన్నారే కానీ సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిందని విద్యార్థులు గోడనైతే పట్టించుకోవటం లేదు. పీజీ విద్యను దూరం చేస్తూ పేద విద్యార్థులందరికీ ఈరోజు జీవో నంబర్ 77 శాపంగా మారిందన్న విషయం మీకు తెలుసు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి 77 రద్దు చేయాలని చెప్పేసి ఇదే స్టూడెంట్ ఆర్గనైజేషన్తో పాటు నడిచి మీరు రద్దు చేస్తానని చెప్పారు. కానీ సంవత్సరం కాలం పూర్తవుతున్నా కానీ మీ యొక్క హామీలు ఎలక్షన్లకు మాత్రమే. ఎలక్షన్ల తర్వాత విద్యార్థుల పాట పట్టించుకునే విధంగా లేదు. కాబట్టి ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పు నియోజకవర్గం 4వ వార్డు మారుతినగర్ 3వ లైన్లో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం పాలన బాగుందని, ప్రజలు మంగళహారతులు పడుతున్నారని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ మైనార్టీ నాయకులు హజీ మొహమ్మద్ హుస్సేన్, 4వ వార్డు అధ్యక్షులు షేక్ రబ్బానీ, ఉపాధ్యక్షులు అమృతరాజు, జనరల్ సెక్రటరీలు తాతిరెడ్డి, నాగిరెడ్డి, షేక్ గౌజ్ బాషా, ఎస్ఎస్ఎల్ నగర కార్యదర్శి బతుల భాస్కర్, ట్రెజరర్ అబ్దుల్ రషీద్, కన్వీనర్ మహమ్మద్ సలీం, టీడీపీ మహిళా నాయకురాలు గుడిపల్లి వాణి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు అలాగే కూటమి నాయకులందరూ కూడా అధికారం వచ్చినటువంటి ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను, ముఖ్యంగా గత సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన, మంచి ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు పూర్తిగా జరుగుతూ ఉందని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు నగరంలో గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి కూడా ఏలినటువంటి నందివెలుగు బ్రిడ్జ్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేపు 19వ తారీఖున తిరిగి టెండర్లు పిలిచి పునఃప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమాన్ని రేపు 19వ తారీఖున తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో దాదాపు 40,000 మంది నిరంతరం కూడా వెళ్ళవలసినటువంటి రోడ్డు గుంతలమైపోయి ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రైల్వే డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి విన్నవించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రేపు 19వ తారీఖు నుంచి పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా రాబోయేటువంటి కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కూటమి నాయకత్వాన్ని బలపరిచేటువంటి అభ్యర్థులను గెలిపించి ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల వలన పేద ప్రజలు అనారోగ్య పాలు కాకుండా ఆర్థికంగా వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. నేడు తూర్పు నియోజకవర్గంలోని 32 మంది పేదవారికి 24,70,000 రూపాయలకి సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల పట్ల ప్రత్యేక దృష్టి కేటాయించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందించి వారికి అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ వైద్యశాలలే కాకుండా ప్రైవేటుగా కూడా కొంతమంది చికిత్స తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఆర్థిక లోటుతో వైద్యం అందక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఇప్పటికీ
2,80,00,000 అనేక రకాలుగా వితరణ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది ఒక సంజీవిని లాగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కుటుంబ సభ్యులు సైతం పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా ఎవరు కూడా చేదోడు వాదోడుగా లేనటువంటి సమయాల్లో ప్రభుత్వం మాకు అండగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మా పక్కన ఉన్నాడు అనేటువంటి భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వంలో జరగనటువంటి విధంగా ఈరోజు కూటమి నాయకత్వంలో 400 కోట్ల రూపాయలతో ఈ 8 నెలల్లోనే దాదాపు లక్షల మందికి వైద్య సదుపాయాలు అందించినటువంటి పరిస్థితులు. దీంట్లో క్యాన్సర్ పేషెంట్ దగ్గర నుండి కనీసం పిల్లలు కూడా పట్టించుకున్నటువంటి వృద్ధులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన తీసుకున్నటువంటి ఈ అడుగు రాష్ట్రంలో పేదలకు ఒక భరోసా కల్పించేటువంటి విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.